ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యేసు ప్రభుతో నడిచినటువంటి 12 మంది శిష్యులు వాళ్ళందరూ కూడా హతసాక్షులే. సో హతసాక్షులందరినీ మీకు పరిచయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఒక్కొక్కరిని మీకు చూపిస్తాం. దిస్ ఇస్ ద ప్లేస్. ఈ ప్లేస్ లో అందరిని చూడొచ్చండి. ఇక్కడ 12 మంది శిష్యులు, వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ విధానాలు అన్ని ఉంటాయి. శిష్యులుగా మనం చూడడానికి ఫస్ట్ నుంచి మనం పేతురు నుంచి పౌలు, ఆంద్రయ ఇలా మనం చూసుకుంటే లాస్ట్ చివరికి అపోస్తలులు పిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నారనమాట. మనం ప్రతి స్టాచ్యూ చూద్దాం ఒకసారి. యానంలో పునీత యోహాన్ గారి స్టాట్యూ మనం చూడొచ్చు. ఈయన యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ప్రముఖుడైన ఒక శిష్యుడు. పద్మాసు దీపంలో చాలా పత్రికలు రాయడం జరిగింది. సో దీని యొక్క విశిష్టత ఇది. ఈజ్ ద సీమోన్, బాగా యేసుప్రభుని ఉత్సాహపరిచిన వ్యక్తి. ఈయన ఒక రియల్ వ్యక్తిగా మనం ఇక్కడ యానంలో చూస్తాం. ఇది పునీత యోధా తత్తయ్య యొక్క స్టాట్యూ. యేసు ప్రభుని లోతుగా అర్థం చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి ఈయన. సో ఈయన కూడా ఒక డిసైపుల్. పునీత యాకోబు అండి. కుటుంబాన్ని విడిచి యేసు ప్రభు కోసం, కుటుంబాన్ని విడిచి యేసు ప్రభు శిక్షణగా ఆయన మనకి కనబడుతుంది. ఈయన మంచి శిష్యునిగా తప్పిపోయారు. భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఇష్టమైనటువంటి ఒకే ఒక వ్యక్తి శిష్యుడైనటువంటి తోమా. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి పడవ మీద వచ్చి చీకటి ప్రదేశంతో ఉన్నటువంటి భారతదేశాన్ని అనేక మందికి సువార్త చెప్పి కేరళ రాష్ట్రంలో అనేకమైనటువంటి చర్చలు స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి. సో తోమా గారి స్టాట్యూని మనం ఇక్కడ చూడగలం. పునీత మత్తయి సుంకర జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం ఒక సువార్తను రాశారనమాట. ఈయన మనకి సువార్తల్లో మత్తయి సువార్త అనే ఫస్ట్ సువార్తను మనకు అందించారు. ఈయనే మన మత్తయి. ఇది పునీత బర్తలోమయి గారి స్టాట్యూ. ఈయన భారతదేశానికి వచ్చాడు అని కూడా చాలా మంది చెప్తారు. అయితే ఈయన సువార్త చేస్తా ఉన్నప్పుడు చాలా మంది ఈయన్ని పట్టుకొని చర్మాన్ని ఒలిచేసినటువంటి పరిస్థితిని చూడగలం. ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి త్యాగాన్ని మనం గుర్తించి సో ఈయన స్టాట్యూని ఇక్కడ మనం గౌరవించడం జరిగింది. ఫిలిప్ వెంటనే స్పందించి ఫ్యామిలీని మొత్తాన్ని మార్చారనమాట. యేసు ప్రభు వచ్చి చూడండి అనే ఒక స్టేట్మెంట్ అందరినీ దగ్గర తీసుకొచ్చి ఫిలిప్ ఈ రోజు మనం ఒక శిష్యుడిగా చూస్తాం. 12 మంది శిష్యులు ఒక శిష్యుడిగా అపోస్తలుడైన పౌలు గారు. ఈయన అనేక మందిని హింసించి ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో ఫస్ట్ ఏడీలో అనేక మంది క్రైస్తవుల్ని హింసించాడు. ఈయన చూడగలిగి. అయితే ఈయనకి ఆ రోజుల్లోనే 3 డాక్టరేట్స్ ఉన్నాయి, 3 PhDs ఆ రోజుల్లోనే చేశారు. అండ్ ఈయన ఆ రోజుల్లోనే 3 కంట్రీ సిటిజన్షిప్స్ ని పొందగలిగిన వ్యక్తి. ఈయన అనర్గళంగా చాలా భాషలు మాట్లాడగలిగిన వ్యక్తి, చాలా జ్ఞానంతో తత్వజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈయన 66 ADలో ఎవరైతే క్రైస్తవులు హింసించాడో ఆ క్రైస్తవులు హింసిస్తూ చివరికి ఈయనే క్రైస్తవుడిగా మారి ఆయన కోసం అత్సాక్షిగా శిరశ్ఛేదం పొంది చనిపోయారు. ఇది సీమోను పేతురు యొక్క స్టాట్యూ. సో సామాన్యమైన జాలరిని పట్టుకొని సువార్తికుడిగా చేసినటువంటి పేతురు 3 సార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని బొంకున్నటువంటి పేతురు 3000 మంది మధ్యలో యేసు ప్రభు మీరు చంపారు, మీరు సిలువ వేశారు, ఆయన తిరిగి లేచాడని ధైర్యంగా చెప్పినటువంటి ఈ పేతురు సమాజానికి ఒక సువార్తను అందించినటువంటి ఈ పేతురు యొక్క స్టాట్యూ దగ్గర మనం ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం ఆంధ్రయ్య గారిని. ఈయన పేతురు గారి యొక్క సహోదరుడు. అయితే ఈయన జాలర్ అనమాట, చేపలు పట్టుకున్నటువంటి ఆయన. అసలు యాక్చువల్ గా మొట్టమొదటిగా మెస్సేని కనుగొన్న వ్యక్తి ఈయన కనుగొన్న తర్వాత పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఈయన చెప్పడంతో పేతురు గారు ఆయన దగ్గరకు వచ్చి విశ్వసించగలిగారు. ఈయన చివరిగా దేవుని కోసం అత్సాక్షిగా ఎట్లా అయ్యారంటే క్రాస్ ఆకారంలో సిలువ వేయబడ్డారు. అంతటి పరిచయం ఈయన చేశారు. పునీత యాకోబ్
మనం చూస్తే జబదే కుమారుడిగా మనం చూస్తూ ఉంటాం. ఈయన దేవుని కోసం తన యొక్క సొంత కార్యాలు విడిచిపెట్టి యేసు ప్రభువు వారు పిలిచిన వెంటనే ఆయన పిలుపుకు అనుసరించి ఈయన ఎలా చంపారంటే రాళ్లతో చంపడం జరిగిందనమాట. ఈయన మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని యొక్క జనరేషన్ నడాలని నేను ఆశిస్తూ ఉన్నాను.